దేవుని వాక్యాన్ని చూసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుండి 37 వరకు మార్చి చదువుదాం. Epistle of Paul written of 1 Corinthians chapter 11 beginning verse 23 down verse 31. Epistle of Paul written of 1 Corinthians chapter 11 beginning verse 23 down verse 31. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుండి 37 వరకు మార్చి చదువుదాం. నేను మీకు అప్పగించిన దాని ప్రభావాలు పొంది తిని ప్రభనేసి తన పవన రాత్రి రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మటైన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర రక్తమైన క్రొత్త నిబంధన మీరు దీనిలో త్రావునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటుగా దీన్ని చేయడని చెప్పాను. కాబట్టి ఎవడయ్యం ప్రభు యొక్క రొట్టెని తినో లేక ఆయన పాత్రలోని త్రావున వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తమును గురించి అపరాధి అగును. ప్రభు శరీరాన్ని వివేచింపక తిని త్రాగువాడు తన శిక్ష వెతికటికే తిని త్రాగుచున్నాడు. అయితే మనం విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము. మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ చాప్టర్ 4 verse 15 రీడింగ్ ఆల్ టుగెదర్. ఎపిస్టల్ ఆఫ్ పాల్ రిటన్ ఆఫ్ ఎఫెసియన్స్ చాప్టర్ 4 verse 15 రీడింగ్ ఆల్ టుగెదర్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం అందరం కలిసి చదువుదాం. మీ భాగాన్ని మీరు స్పష్టంగా చదవాలని ప్రేమతో మనం చేస్తున్నాను. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలెంటకు మనం అన్ని విషయంలో ఎదుగుదము. మరొకసారి చదవండి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలెంటకు మనం అన్ని విషయంలో ఎదుగుదము. అలా ఇంకో మాట చదువుకుందాం. 2వ పేతురు పత్రిక 2 Peter chapter 3 verse 18. 2 Peter chapter 3 verse 18 reading all together. 2వ పేతురు 3వ అధ్యాయం 18వ వచనం అందరం కలిసి చదువుదాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందిడి. ఆయన ఇప్పుడు యుగాంత దినమందు వరకును మహిమను కలుగును గాక. ఆమేన్. మరొకసారి చదువుదామండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందిడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినముల వరకును మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీ మాటలు ఎంతో శ్రేష్టమైనవి, ఎంత చెప్పినా తనివి తీరదు. యోగ్యమైన బలలో చేవేట్లో సాయం చేయని మా అందరితో మాట్లాడండి. ఈ 3 వచనాల్లో కొన్ని మాటలు మా అందరితో మాట్లాడి బలపరుస్తారని యేసు ప్రభువు ప్రశస్తమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. గట్టి చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు చెప్తున్నా చెప్పండి. ఎందుకు చెప్తున్నా? దేవుని స్తుతించాలి, అది గొప్పది. దేవుని వాక్యంలో ఈ బల్ల ఇక్కడ పెట్టారు. ప్రతి మనుషుడు పరీక్షించుకోవాలి, సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఇందాక దేవుని వాక్యం రీతిగా మన జీవితం ప్రభు కొరకు అంగీకారం ఉందా? ఆరాధన చేయలేవారు ఆరాధన చేయాలి. చాలామంది నోరు మూసుకొని ఉంటున్నారు. ఎందుకు చేయమంటారు చెప్పండి? సమయం ఆరాధనకి ఎక్కువ వేస్తాం, వాక్యమైన మేము తగ్గించేస్తాం, ఏం గాబరపడవసరం లేదు. ఆరాధన చేయడం బట్టి గొప్ప ఆశీర్వాదం ఉంది. ఆరాధన చేయబట్టి దేవుని మహిమ వస్తుంది. ఆరాధన చేయబట్టి ఇంటికి కీర్తి వస్తుంది, దేవునికి మహిమ వస్తుంది, సంఘానికి ఆశీర్వాదం వస్తుంది. గుర్తు అందుకే ఆరాధన చేయాలి, అది గొప్ప విధానం. వాట్స్ ద మీనింగ్ ఆఫ్ బైబల్? BIBLE బైబల్. బి అంటే బ్రాడ్కాస్టింగ్, ఐ అంటే ఇన్స్పిరేషన్, బి అంటే బిలీవింగ్ ద లార్డ్, ఎల్ అంటే లివింగ్ వర్డ్. ఈజ్ ద ఎటర్నల్ థింగ్, ఎర్త్లీ థింగ్స్ ద లైక్ ఎ బైబల్. మరొకసారి చెప్తాను జాగ్రత్తగా గమనించి. బి అంటే బ్రాడ్కాస్టింగ్, ప్రపంచం అంతా వెళ్తుంది బైబిల్. ఎక్కడ తీసినా, ఏ పరిస్థితి చేసినా, ఏ విధానమైనా చూపిస్తుంది. ఎల్ అంటే లివింగ్, జీవించే వాక్యము. ఈ మాటలు జీవిస్తుంది. ఈ వాక్యం దేవుని వరకు, దేవుని హృదయం, మన హృదయంలో దేవుని కొరకు అన్వయింపు చేస్తుంది. లివింగ్ వర్డ్ అనమాట. బ్రి అంటే బిలీవింగ్, విశ్వసించాలి వాక్యాన్ని, అంగీకరించాలి వాక్యాన్ని, దేవుని వెంబడించాలి వాక్యము. ఎల్ అంటే లివింగ్, దేవుని కొరకు జీవితాన్ని చూపించాలన్నమాట. ఈ అంటే ఎటర్నల్ థింగ్స్ అండ్ ఎర్త్లీ థింగ్స్, దేవుని కొరకు పరలోక సంబంధం విషయాలు, ఈలోక సంబంధం విషయాల కొరకు ప్రయాసపడాలి. అది బైబిల్. ఎంతమంది బైబిల్ చదివచ్చారో, ఎంతమంది ప్రార్థన చేశారో నాకు తెలియదు. చేయత్తమని చెప్తారు, నేను అడగను. అది మన మనస్సాక్షికే తెలుసు. అది మన మనస్సాక్షికే. ఈ బైబిల్ మనం పాలు పొందిన మన బల దగ్గరకు వచ్చిన మనము బైబిల్ చదివామా, ప్రార్థన చేసామా, దేవుని స్తుతించామా గుర్తెరగాలి. అందుకే మందిరంలో రాగానే ఏం ప్రార్థన చేసుకోవాలో తెలుసండి? ప్రభువా, మనిషి ముఖ్యం కాదు, దేవుడు ముఖ్యమని చెప్పాలి. చిన్న బిడ్డ అయినా బక్సింగ్ గారు ఏం చేసి చిన్న పిల్లవాడిని వాచ్ నైట్ సర్వీస్ పంపించినా, క్రిస్మస్ సర్వీస్ పంపించినా, గుడ్ ఫ్రైడే పంపించినా, న్యూ ఇయర్ పంపించినా, ఆ చిన్నోడని చూడకూడదు, ఆత్మను చూడాలి. ఏం చూడాలండి? ఆత్మను చూడాలి. అది
చిన్న బిడ్డే కదా, ఈ చిన్న గుంటడండి, ఈ చిన్న పాపేనండి, ఈ పరిస్థితి అండి, కుదరదట. ఆత్మను చూడ, అది దేవుని యొక్క వాక్యం భక్సింగ్ గారు నేర్పించినప్పుడు ఎవరు చెప్పినా సరే వాక్యం ప్రత్యక్షంగా ప్రవేశిస్తుంది. అది దేవుని వాక్యం. ఆ వాక్యం ద్వారా ఏం చేశారంటే దేవుడు మాట్లాడతాడు. మనిషి కాదు ముఖ్యం, దేవుడు మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించెను, భూమి నిరాకారముగాను. చాలండి. ఆదియందు దేవుడు ఏం చేశాడు? భూమి ఆకాశాన్ని సృజించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆది తీయండి, బైబిల్ తీయాలి అందరూ. ఆదియందు వాక్యమును, వాక్యము దేవుని యొద్దనును, వాక్యము దేవుడే. ఆదియందు దేవుడు వాక్యం ఉన్నాడు కాబట్టే ఈ బల్ల మనకి ఇచ్చాడు. పర్సనల్ వర్షిప్, పర్సనల్ టేబుల్ అండ్ పర్సనల్ ఆఫరింగ్ అనమాట. వ్యక్తిగతమైన ఆరాధన, వ్యక్తిగతమైన బల్ల, వ్యక్తిగతమైన కానుక ఆదివారం ప్రభుకు సమర్పించాలి. ఎప్పుడు మన మందిరంలో కానుకలు పట్టరు, ఏ మీటింగ్లు పెట్టినా పట్టరు. ఆదివారం పడతారు. క్రిస్మస్ సర్వీస్ అంటే 45 సంవత్సరాలు పడతాను అంతే, ఇంకెప్పుడు పట్టం మనం. ఏ మీటింగ్లు కూడా పట్టం, ఎన్ని కాన్వకేషన్లు పెట్టినా పెట్టరు. ఆదివారం ప్రభు బల దగ్గర పెడతారు. క్రిస్మస్ సర్వీస్లోనే చాలామంది కొత్త వారు వచ్చి మాకు కానుకలు వేయాలండి, ఎలాగండి అంటే అప్పుడు ప్రార్థన చేసి మేము పెట్టాం, అంతేగాని ఇంకేం కాదు. అది చూసారా, పర్సనల్ వర్షిప్, వ్యక్తిగతంగా నువ్వు ప్రభుని ఆరాధన చేయాలి. పర్సనల్ టేబుల్, వ్యక్తిగతంగా దేవుని స్తుతులు చెల్లించాలి. పర్సనల్ ఆఫరింగ్, దేవునికి అర్పణ అర్పించాలి. అదే గొప్ప విధానం. అందుకే ఎదగాలి. ఈ సంవత్సరం ఎదగాలి, ఎలాగెదుగుతున్నారు, ఇలాగెదుగుతున్నారు. ఇంటికి అడ్డమే, వంటికి అడ్డమే, ఇంటికి అడ్డమే, ద్వారబంధం, అందరికీ అడ్డమే. ఎలాగెదగాలి. ఎలాగా చదవండి. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చదివిన మాట కనిపిస్తుంది. కొలస్సియన్స్ చాప్టర్ 3 verse 1 and 2. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున్నాడని కూర్చుని ఉన్నాడని పైనున్న వాటి మీదని కానీ భూ సంబంధమైన వాటి మీదని కానీ మనసు పెట్టి చూడండి. పైనున్న వాటి మీద వెతకాలి, ఇక్కడ ఎదగకూడదు. బయటికి వెళ్తే అంత వేదనే. ఒక ఆయన చూస్తే నా పక్కన కూర్చున్నాడు, చాలా లావు, ఇటు కదలడు అటు కదలడు, సీట్ అంతా అయింది, ఇంకేటి చెప్తావు. అలా కాదు, ఇలాగ ఎదగాలి. ఆత్మీయంగా ఎదగాలి. 6వ వచనం చదువునండి. 3వ అధ్యాయం 6వ వచనం చదువు. 2వ అధ్యాయం 6వ వచనం, కొలస్సీలు రాసిన పత్రిక. కావున ఆయన యందు వేరుపారిన వారే ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకునే ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందు చూచుచు విస్తరించుచు ఆయన యందు నడుచుకోవాలి. ఏం నడుచుకోవాలని? ప్రభు యందుని నడుచుకోవాలి. అది మనం దేవుని పిల్లలైనప్పుడు ఎదగాలి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వాళ్ళే ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదము, అన్ని విషయములలో ఎదుగుదము. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వాళ్ళే ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదము, అన్ని విషయములలో ఎదుగుదము. ఎన్ని విషయాలు? అన్ని విషయాలు ఎదగాలి. దేవుడు అంటే ముఖ్యం ఉండాలి, వాక్యం అంటే ముఖ్యం ఉండాలి, ప్రార్థన అంటే ముఖ్యం ఉండాలి, సహవాసం అంటే ముఖ్యం ఉండాలి, సంఘం అంటే ముఖ్యం ఉండాలి, అన్నింటిలో ముఖ్యం ఉండాలి. దేవుడు అంటే ముఖ్యం ఉంటే దేవుడు ఆశీర్వస్తాడు. నువ్వు దేవుని ప్రయారిటీ. సీక్ ye first the kingdom of God and righteousness shall be added unto you. ఆయన రాజ్యాన్ని, నీతిని మొదలు వెతకాలి, అప్పుడు అవన్నీ ఇస్తాడు. నీవు దేవుని రాజ్యానికి అయితే దేవుడు అన్నీ ఇస్తాడు, దేవుని మందిరానికి వస్తే దేవుడు అన్నీ ఇస్తాడు, దేవుని వాక్యాన్ని ఇస్తే దేవుడు అన్నీ ఇస్తాడు, దేవుని ప్రార్థన ఇస్తే దేవుడు అన్నీ ఇస్తాడు, దేవుని సేవకు వస్తే దేవుడు అన్నీ ఇస్తాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2011వ సంవత్సరం అక్టోబర్ 10వ తారీఖున ఒక సంఘటన జరిగింది. హుదుదు కాదండి, 2011వ సంవత్సరం అక్టోబర్ 10వ తారీఖుని మా కుటుంబంలో సంఘటన జరిగింది. మా పెద్ద బాబుకి బాగలేదు, నర్సీపట్నం హాస్పిటల్ వేసాం. 3 రోజుల నుండి హాస్పిటల్ ఉన్నాడు. నేను సేవకు వెళ్ళాలి, సిస్టర్ గారు సేవకు వెళ్ళాలి, చిన్నోడు సేవకు రావాలి. జాన్ గారు స్వార్థ సేవ పెట్టాడు. నాతవరము, అన్నవరము, అమలాపురం ఏంటంటే మొత్తం అంతా సుమారు 200 మంది 300 మందితో స్వార్థ పెట్టాడు. బాబు హాస్పిటల్ ఉన్నాడు, నేను సేవకు వెళ్ళాలి. సిస్టర్ గారు అన్నారంటే పర్లేదు నేను ఉంటాను, పర్లేదు మీరు వెళ్ళిపోండి అన్నది. ఆవిడ కూడా ఉదయం ఆలేదు, నేను సేవకు రావాలి అన్నది.
మా చిన్నోడు కూడా బన్నిగాడు కూడా నేను వస్తాను సేవకన్నా కరపత్రలు పంచుతానని బయలుదేరాడు. ఈడు చూస్తే ఎక్కడున్నాడని చెప్పండి, ఎక్కడ చూస్తున్నాడు? బెడ్ మీద ఉన్నాడు. వదిలేసా ముగ్గురం, ఒరే నాయన టిఫిన్ ఇచ్చాను, మంచినీళ్ళు ఇచ్చాను, కాఫీ ఇచ్చాను, అన్నీ ఇచ్చాను, దగ్గరుండు, నేను సాయంకాలం 5 గంటలకు వస్తాము, 12 గంటల అమ్మ లంచ్ అయిపోతే వస్తుంది, పర్లేదు అనుకొని వెళ్ళారు. చూడండి దేవుడు ఎంత ఆశ్చర్యకరుడంటే, గొప్ప ఆశ్చర్యకరుడండి. అన్నీ వదిలేసాం, ముగ్గురు వెళ్ళిపోయావు, సేవకు వెళ్ళిపోయావు. అక్కడ సిస్టర్ గారు సుజాత గారు నర్స్ గారు మేము చూసుకుంటాం బ్రదర్ అంటే, ఆవిడ కూడా సేవకు వచ్చింది. అక్క నువ్వు ఉంటావు అనుకున్నా, నువ్వు వచ్చేవాటంటే, బ్రదర్ నాకు కూడా ప్రేరేపింది, సేవకు రావాలి, ప్రేరేపింది, వచ్చేసాను అన్నది. ఎవరు చూస్తారు? పేషెంట్ దగ్గర ఎవరు? డాక్టర్లు వస్తున్నారు. ఆ రోజు 11వ తారీఖుని కలెక్టర్ గారు ఆ హాస్పిటల్ విజిట్ చేశాడు. ఎంత గొప్ప ఆశ్చర్యం. మధ్యాహ్నం భోజనం మేము భోజనం తీసుకెళ్ళలేదు అడిగి, కలెక్టర్ గారి ద్వారా భోజనం వచ్చింది. ఏడు బాబు మీ పేరెంట్స్ అని కలెక్టర్ గారు, ఆయన ఎంజి గోపాల్ గారు, గోపాల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫ్ విశాఖపట్నం. ఏడు బాబు మీ అబ్బాయి అంటే, మా మమ్మీ ఏదండి, మా మమ్మీ సేవకి వెళ్ళారు, మా డాడీ పాస్ట్ గారని, మా తమ్ముడు చదువుకుంటారని చెప్పారు అని అడిగాడట. అది చూస్తే ఆశ్చర్యం అయిపోయిందంటే, మేము దేవుని సేవకి వెళ్తే దేవుడు ఏంటంటే ఆఫీసర్ని పంపించి భోజనం పెట్టించాడు. అది దేవుని యొక్క ఘనత. సాయంకాలం వచ్చిన మాకు తెలియదు. తర్వాత మరుసటి రోజు పేపర్ చూస్తే సన్నిగాడు ఫోటో ఉంది. హిట్రా ఇడి ఉన్నాడంటే, ఇదిగో హాస్పిటల్లో కలెక్టర్ గారితో మాట్లాడు, నువ్వు ఆయన సేవ చేస్తే నీవు సేవ ఆయన చేస్తాడు, నువ్వు ఆయన సేవ చేస్తే నీకు ఆయన ఏం చేయడు. అది ఎదగడం అంటే అది దేవుని కొరకు ఎదగాలి, వాక్యములో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, సేవలో ఎదగాలి, భక్తిలో ఎదగాలి, ప్రభు కొరకు ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి. అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. అది నూతన సంవత్సరం అంటే, అది గొప్ప విధానం. ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లో చూడండి, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చదవండి. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం త్వరగా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఏం చేయాలండి? కృపయందును జ్ఞానమందును అభివృద్ధి. కృప ఎలాగొస్తుంది? చదవండి. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వల్ల కలిగింది కాదు, దేవుని వరమే. ఏం చేయాలి? దేవుని వరమే, ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. చూసారా? 2వ అధ్యాయం 1వ వచనం చదవండి అమ్మా. 1వ వచనం చదవండి సిస్టర్. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారిని సైతము ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా ఏం చేశాడండి? బ్రతికించాడు. ఏం చేయాలి? మన అపరాధములతోనూ పాపములతోనూ అవిధేయతోనూ చచ్చిపోయిన వాళ్ళను క్రీస్తు రక్తమును విమోచించాడు కాబట్టి బతికించాడు. అది కృప. చూసారా? కృప అంటే అర్థం ఏంటి? హృదయంలో కార్యం చేసేది కృప, ప్రయాసపడేది కృప, ప్రభువుకి ఇచ్చేది కృప, ప్రేరేంపడేది కృప, దేవుని వాక్యం చెప్పేది కృప. అందుకే ఎఫ్ఎస్సి పత్రిక కృప 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 అని మాట కనిపిస్తుంది అనమాట. తర్వాత చదవండి 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఈ హేతువు చేత అన్యజనులను మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీ అయిన పౌలని నేను ప్రార్థిస్తున్నాను. ఏంటంటే అన్యజనుడే నేను, క్రీస్తు యేసు పౌలని నేను ప్రార్థిస్తున్నాను. అంటే కృప ద్వారా ఏమొస్తుంది? రక్షణ వస్తుంది. రోమాపత్రిక 10వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం చదవండి. రోమన్స్, బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 10 verse 8 and 9 and 10 verses. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యం. ఏ వాక్యం అండి? విశ్వాస వాక్యం. ఈ విశ్వాస వాక్యం నీకు కావాలంటే నీ హృదయంలో ప్రకటింపడాలి. అది కృప అంటే. అది కృప కొరకు ప్రయాసపడాలి. మందిరం కొరకు ఏం ప్రయాసపడాలి? అమ్మ 3 గంటల, అమ్మ 3 గంటల, అమ్మ 3 గంటలు అంటారు. 11 గంటల నుండి సాయంకాలం 6 వరకు శాలేం నుంచి వాడు మార్టిన్ అన్నగారు, అభిషేకం అన్నగారు. ఇప్పుడు చూస్తే 3 గంటలు. త్వరగా ముగించండి బ్రదర్, త్వరగా ముగించండి బ్రదర్, త్వరగా ముగించండి బ్రదర్. మేము లేట్కి రావచ్చు, త్వరగా వెళ్ళిపోవాలి. 10:30, 11 రావచ్చు, 12 నుంచి వచ్చేసిన కుదరదు. మీరు సాయంకాలం 5 వరకు ఉంచేస్తాను. కృప అంటే ఏంటంటే ప్రయాసపడాలి. కృప అంటే ఏం చేయాలండి? ప్రయాసపడాలి. కృప అంటే ప్రయాసపడి మనం వచ్చి మన శరీరానికి సాధన ఎలాగ అవసరమో దేవుని కొరకు సాధన కావాలి, కృప కావాలి. ప్రభా నేను వెళ్తున్నాను మందిరానికి, ప్రభా నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభా నేను వాక్యం చెప్తున్నాను, ప్రభా నేను సేవ చేస్తున్నాను, ప్రభా నేను భక్తి చేస్తున్నాను, ప్రభా నాకు కృప కావాలని చెప్పాలి. అది కృప అంటే. అది దేవుడు ఉచితంగా ఇచ్చాడు. కృపాకాలం ముగిసిపోయింది అనుకోండి, ఉగ్రత కాలం. అప్పుడు రక్షణ పడవాలన్నా రక్షింపడాలి, రక్షణ పడాలి, రక్షణ పొందాలి, రక్షణ పొందాలి, రక్షణ పొంది ఎంత చెప్పినా రక్షణ ఉండదు, క్లోజ్ చేసేస్తాడు దేవుడు. ప్రయాసపడాలి. కృపలో ఏం చేయాలండి? ప్రయాసపడాలి. దేవుడు నీకు ఇచ్చిన కృపలో ప్రయాసపడాలి. ఆత్మీయ జీవితంలో ప్రయాసపడాలి, విశ్వాస జీవితంలో ప్రయాసపడాలి, ప్రేమ జీవితంలో ప్రయాసపడాలి, ప్రభు కొరకు ప్రయాసపడాలి, అనేక ఆత్మ రక్షణతో ప్రయాసపడితే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. అది కృప అంటే. ఆ కృప నీకు కావాలంటే జ్ఞానం. ఇది సండే క్లాస్ విద్యార్థులు VBS యొక్క టాపిక్. ఇది జ్ఞానమందు కృపయందు అభివృద్ధి పొందాలి. ఏమి ఉండాలండి?
అభివృద్ధి. ఒక సంవత్సరం వచ్చి ఇంకో సంవత్సరం ఏం చేయాలండి? రాను డిక్రీజ్ అవ్వకుండా ఇంక్రీజ్ అవ్వాలి. మ్యాప్ చూసారా డిక్రీజ్ ఎలా అవుతుంటుంది? మన 31st నైట్ 1వ తారీఖు అటండి ఆగ్బారిక్ శాఖ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి 850 కోట్లు వచ్చిందంట. తెలుసా? సాక్షి పేపర్ న్యూస్ ప్రకారం. తర్వాత 14-15వ తారీఖు చూస్తే 1,000,50 లక్షలట. ఎంత చూడండి, ఎంత ఖర్చు పెడుతున్నారు. దానికని ఈ గ్రాఫ్ ఇలా పెరగడం కాదు, వాళ్ళంటే లోక డబ్బు అది కాదు, దేవుని కొరకు ఇలా పెరగాలి. నెలకు రాను వారు తగ్గిపోతున్నారు. 24 పెరిగి 25 ముగిసిపోతుంది, 25 పెరిగి 25 ఉండిపోకుండా అలా కాదు, గ్రాఫ్ పెరగాలి. అంటే అర్థం ఏంటి? కృపలో అభివృద్ధి పొందాలి, కృపలో ప్రయాసపడాలి, కృపలో దేవుని శక్తి పొందాలి, కృపలో దేవుని మహిమ పొందాలి. విశ్వాసంతో నింపబడాలి. అది విశ్వాస వాక్యం. విశ్వాస వాక్యాన్ని తప్పగా వస్తుందని చెప్పాలి. అది విశ్వాస వాక్యం అండి. అది దేవుడిని కృపిస్తున్నాడంటే నువ్వు ప్రయాసపడాలి ప్రభు కొరకు. నిందారైతులో ప్రవేశపడాలి. ఎవరేం చూడరు, ఎవరు ఏ పరిస్థితి ఉండదు. అయినా కానీ ప్రభా నేను నీ కొరకు జీవిస్తున్నాను. అది ఈ బల్ల. నువ్వు కృపతో జీవిస్తే ఏముంటుందని నువ్వు ప్రయాసపడితే దేవుడు బహుమానం ఇస్తాడు. ఈ లోక ఆస్తి అంతస్తులు అన్నీ వదిలేస్తాం. తెలుసండి, అన్నీ ఉండొచ్చు అంటే వెళ్ళిపోయినప్పుడు చెప్పండి. ప్రపంచ చక్రవర్తి, గ్రీక్ సామ్రాజ్య అధిపతి, రోమన్ సామ్రాజ్య అధిపతి, అన్నింటిలో ఆరితేరు అలెగ్జాండర్ గ్రేట్ ప్రపంచ చక్రవర్తి ఏమైపోయాడు? చిన్న ఇల్లో ఫీవర్ వచ్చింది, దోమకాటు, బ్రాందీ బుడిని దోమకాటుని జయించలేపాడు. 2 హెయిల్స్ ఇలా పెట్టారు. అలెగ్జాండర్ చూడండి, ఉట్టి చేతులతో వచ్చాడు, ఉట్టి చేతులతో పోతున్నాడు. ఏమైనా తీసుకెళ్ళాడా? ఆస్తి తీసుకెళ్ళాడా? అంతస్తు తీసుకెళ్ళాడా? డబ్బు తీసుకెళ్ళాడా? కారులు తీసుకెళ్ళాడా? బంగ్లాలు తీసుకెళ్ళాడా? రోమా అధిపతి, గ్రీకు సామ్రాజ్య అధిపతి అన్నీ ఉన్నాయి, కానీ ఏం లేదు, కృప లేదు. సరే, అలాగే వెళ్ళిపోయాడు. ప్రియమైన స్నేహితులు, ప్రియమైన సిస్టర్స్ అండ్ బ్రదర్స్ గమనించాను. నువ్వు దేవుని కొరకు జీవిస్తే నీకు కృప వస్తుంది. నువ్వు దేవుని కొరకు జీవిస్తే దేవుడు నీకు ఆశీర్వదిస్తాడు. నువ్వు దేవుని కొరకు జీవిస్తే అనేక ఆత్మను రక్షిస్తావు. నువ్వు దేవుని కొరకు జీవిస్తే విశ్వాసంలో ఉంటావు. నువ్వు దేవుని కొరకు జీవిస్తే ప్రభు కొరకు జీవిస్తే అన్నీ ఇస్తాడు దేవుడు. నువ్వు దేవుని కొరకు జీవించి దేవుడు అన్నీ ఇస్తాడు. నా జీవితంలో చాలా చెప్పగలను, ఇంక మీ జీవితంలో ఇంకేం చెప్పగలను తెలుసండి. నువ్వు దేవుని కొరకు జీవిత దేవుడిగా నీకు అన్నీ కూడా ఇస్తా. అది కృప అంటే ప్రయాసపడాలి, ఆత్మలో ప్రయాసపడాలి. ఒక ఆత్మను తీసుకురావాలి. ప్రభా నేను నీ కొరకు జీవిస్తున్నాను, ప్రభా నేను నీ కొరకు జీవిస్తున్నాను, ప్రభా నీ కొరకు కష్టపడుతున్నాను, ప్రభా నీ కొరకు శ్రమ పడుతున్నాను, ప్రభా నీ కొరకు బాధపడుతున్నాను, ప్రభా నీ కొరకు వేదన పడుతున్నాను. యేసు ప్రభు పొందిన బాధలో మన వేదన ఎంతండి? ఎండ తాళకూడదు, మంచి తాళకూడదు, బాధపడకూడదు, వేదన పడకూడదు, శ్రమ పడకూడదు, దుఃఖ పడకూడదు, పరలోకం వెళ్ళిపోవాలి. ఎండ తాళకూడదు, మంచి తాళకూడదు, బాధపడకూడదు, శ్రమ పడకూడదు, దుఃఖ పడకూడదు, కన్నీరు కారకూడదు, ఏమీ అవ్వకూడదు, వెళ్ళిపోవాలి. పరలో వెళ్తావా? యేసు ప్రభు మనలాంటి మానవుడే. ఆహారం ఆకలేసింది, దాహం వేసింది, దప్పికేసుకుంది, బట్టలు వేసుకున్నాడు, పరిస్థితి వేసుకున్నాడని ఆయన జీవగల దేవుని స్వరూపం గలవాడు కాబట్టి జీవం ఆయనలో ఉంది. మనలో ఏముంది చెప్పండి? అది ఈ బల్ల. దట్ ఇస్ లైక్ ఎ రిమైనింగ్స్ ఆఫ్ ద లార్డ్స్ టేబుల్. ఇది ఈ బల్ల. ఈ బల్ల దగ్గరికి వచ్చి నీవు జీవముతో నింపబడాలి, ఆత్మలో నింపబడాలి, ప్రార్థనలు నింపబడాలి, సేవలో నింపబడాలి, భక్తులు నింపబడాలి. అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇది మొదటిది. రెండోది చూపిస్తాను చూడండి. రెండోది చూపిస్తాను. జ్ఞానం అందు అభివృద్ధి పొందాలి. జ్ఞానము, ఎలాంటి జ్ఞానం కావాలి చెప్పండి? పరలోక సంబంధమైన జ్ఞానం కావాలి. యోబు గ్రంథము 28వ అధ్యాయం 28వ వచనం చదవండి. యోబు గ్రంథము 28వ అధ్యాయం 28వ వచనం చదవండి. మాట కనిపిస్తుంది చూడండి. యోబు గ్రంథము 28వ అధ్యాయం 28వ వచనం. మరియు 28 మొదటి వచనం చదవమ్మా. మొదటి వచనం చదువు. వెండి గవిని కలదు, పుటమేమన్నా సువర్ణము గల స్థలము కలదు, ఇనుముని మంటిని తీర్చున్నది, రాళ్ళు కరిగించి తీర్చున్నది. చూడండి, జ్ఞానం కావాలి. ఏం చేస్తారండి? ఏం కావాలి? ఇప్పుడు సింగరేణి క్యాలరీస్ ఉన్నాయి, అడుగు భాగానికి వెళ్ళి ఏం చేస్తారు? బొగ్గును తవ్వుతున్నాయి. అలాగే మనకు ఏంటంటే వెండి గని కలదు, పుటమేమన్న సువర్ణ స్థలము కలదు, ఇనుము వెంటిని మంటిలోని తీయబడితే ఇనుము కలదు, కానీ రాగిని కరిగించే, రాళ్ళని కరిగించే రాగి కలదనమాట. రాయిని కరిగిస్తుందట, రాయిని కరిగిస్తుందట. చదువు 28వ వచనం చదువు. ఈ 28వ వచనం చదివితే ఎలా ఉంటుందంటే జ్ఞానంతో నింపబడాలి. ఈ లోక సంబంధమైన జ్ఞానం, PhD MHD పరలోకానికి వెళ్ళమండి. బైబిల్ చదవలేడాడు, ప్రార్థన చేయలేడు, దేవుని స్తుతించలేడు, చదువుకోలేని వాడు చూడండి, మోటాడు చూడండి. 5వ తిందా చెప్పాడు, పేతురు జీవితం చెప్పాడు, ఏమీ తెలియదు. ప్రపంచాన్ని తలకిందులు చేశారు 12 మంది శిష్యులు. తెలుసా? ఏమీ చదువుకోలేదు. అందులో యోహాను గారే కొద్దిగా చదివారు, మిగతా అందరూ కూడా పామర్లు. అలాంటి వాళ్ళు దేవుడు ఏర్పరచుకున్నాడు. 28వ వచనం చదవమ్మా. యోబు గ్రంథం 28 చదువు. మరియు యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వం విడిచిన వివేకమనియు ఆయన నరులకు సెలవు. దుష్టత్వం విడిచిపెట్టే నలుగు సెలవిస్తున్నాడు. ఏం చేయాలి? జ్ఞానం ఉంది, జ్ఞానం ఉంది, జ్ఞానం ఉంది. ఏం చేయాలి? భయము కావాలి, భక్తి కావాలి. దేవుని ఏముండాలి? భయం ఉండాలి, భక్తి ఉండాలి. భయం లేని కూడా బజార్లో గుడ్డట్టు భయం లేకుండా జీవించకూడదు. భయం ఉండాలి. మందిరంలో భయం కాదు,
భయం లేని కూడా బజార్లో గుడ్డెడుతుంది. భయం ఉండదు, భక్తి ఉండదు. మన ఇష్టం, నా ఇష్టం నా ఇంటిదా, నీ ఇష్టం నీటిదా. దేవుని ఇంట్లో దేవుని ఇష్టం ఉండాలి. ఉండాలంటే అర్థం ఏం చేయాలి? భయముతో నింపబడాలి, భక్తితో నింపబడాలి, ప్రార్థనలో నింపబడాలి, సేవలో నింపబడాలి, పరిశుద్ధంతో నింపబడాలి. అప్పుడు దేవుడు ఆశ్రయిస్తాడు. అందుకే అంటాడు, దుష్టత్వం విడిచిపెట్టి వివేకమని ఆయన నరులకు సెలవిస్తుంది. దుష్టత్వం ఉంది లోకంలో, ఎక్కడ చూసినా దుష్టత్వమే. 13, 14, 15, 16 తారీఖులు బాగా చేశారు. ఏంటి? విగ్రహారాధన. దేవుడు ఊరుకుంటాడా? లేస్తాడు. ఒకసారి చూస్తాడు, వేస్తాడు అంతే. విశాఖపట్నం వేసాడు ఉదుత్ తుఫాను, ఇంకోటి వేస్తాడు. చెప్పలేం ఎప్పుడు ఏమొస్తుందో కూడా తెలియదు. ఎంత ఏం చేయాలి? సిద్ధపడాలి. ఏంటండి ఇలాగైపోయిందండి, వాతావరణం మారిపోయిందండి అంటే మా గొంతుకులు రావట్లేదు. దేవుడు రానివ్వకుండా చేసేస్తాడు. ఏంటి? మంచు ఉత్తినే పడుతుంది అనుకున్నారా? మంచు చూస్తే -4 degrees అట్లా లంబసింగిలో చూస్తే అందరు గడగడలాడిపోతున్నారు. మా పెందుత్తులో చూస్తే 10కి వచ్చిందట, జనాలు ఆడిపోతున్నారు. నర్సీపల్లిని చూస్తే ఇంకెలాగ ఉంది చెప్పలేం, ఎలాగుందో చెప్పలేం. కానీ ఇక్కడ దుష్టత్వంతో నింపబడ్డారు. మానవుడు దుష్టత్వం తీయడానికి యేసు ప్రభువు వచ్చాడు, లోకానికి వచ్చాడు, దేవుని యొక్క శక్తితో వచ్చాడు, దేవుని మహిమతో వచ్చాడు, దేవుని వాగ్దత్వం వచ్చాడు. కాబట్టి నువ్వు దుష్టత్వం విడిచిపెట్టాలంటే దేవుని జ్ఞానం కావాలి. ఏ జ్ఞానం కావాలని? దేవుని జ్ఞానం కావాలి. లోక జ్ఞానం గొప్పది. PhDలు, MHDలు అవి చదవడం గొప్పది కాదు. MTechలు, BTechలు, ఆ టెక్లు ఎన్ని టెక్కలు చేసినా చూడండి. 14 degrees ఉన్న ఒక ఆయనకి, నేను చెప్పకూడదు పేరు, ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పకూడదులేండి. అందుకే 14 degrees ఉన్నా ఏమైపోయింది? జ్ఞానం. బైబిల్ చదవలేదు తెలుసా? ఒక చిన్న మానవుడు, సామాన్య మానవుడు 2వ తరగతి చదువుకున్నాడు, 3వ తరగతి చదువుకున్నాడు, 5వ తరగతి చదువుకున్నాడు. ఏం చేస్తాడు? మంచి జ్ఞానంతో బైబిల్ చదువుతాడు. ఈ జ్ఞానం పరలోకాన్ని తీసుకెళ్ళి చదవండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం, క్షమించాలి 4వ అధ్యాయం, 4వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయం, క్షమించాలి 3వ అధ్యాయం 17వ వచనం. 3rd chapter verse 17 జేమ్స్. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదటి పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది. రెండవది జ్ఞానం లేటని సులభంగా దేవుని యందు భయభక్తులు రావాలి. జ్ఞానం ఏమి రావాలని? ఎస్కోలు మందిరంలోనే కాదు, ఎక్కడ చూసినా భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఇంటి దగ్గర భయం ఉండాలి. అక్కయ్య గారు ఇంటి దగ్గర ప్రతాపం చూసి, ఇంటి ఇక్కడ మందిరంలో మాత్రం దీనురాలుగా కనిపి తలగొండ కానీ భయం. ఇంటి దగ్గర చూడాలి, అరే నీ సంగతి రాడా తేల్చేస్తారు అనుకోండి, ఏంటి గ్లాసులు తీసిరేస్తారు తెలుసా? భర్త తరపు చుట్టాలు వచ్చారా, భార్యకి ఏంటండి అగ్గి రాలిపోద్ది. భార్య తరపు చుట్టాలు వచ్చారా, భర్తను ఏమన్నారు, ఏమండి వాళ్ళు వచ్చారండి ఏం చేయమంటారండి, అన్నీ కొనిసేవండి అంటది. ఎవరు? అక్కయ్య గారు, చిన్నోళ్ళేం కాదు. ఇక్కడ మాత్రం దీనంగా ఉంటారు. అసలు చిలక పలుకులు వల్లేస్తుంటారు. ఏమీ ఆరాధన తెలియదండి, అసలు ప్రార్థనే తెలియదండి, అసలు ఇలా ఉంటారా సిస్టర్స్ అంటారు. ఇంటి దగ్గర చూడాలి. ఓ పాస్టర్ గారు అలాగే అనుకున్నాడట. ఆయన వస్తున్నాడు బోధ చేస్తుండే. ఏట్రా వస్తుండే చెప్పురా అన్నదనమాట. ఎవరు? భార్య. తెలుసా? ఆయన వస్తుండే, నిజంగా వస్తాడు. ఆ సమయంలో చూస్తే పాస్టర్ గారు, అయ్యా మార్తమ్మ, ఎవరి పేరు మార్తమ్మ ఉంటే క్షమించండి, మార్తమ్మ గారు మందిరంలో ఉదయం నుండి రాత్రి అంతా పనిచేస్తుందండి, నియామకుడు ఇంకొక అన్నీ తడుతుందండి. అయ్యా పాస్టర్ గారు, ఈ సిస్టర్ గారు నా భార్య, ఇంటి దగ్గర చూడాలి ప్రతాపం, మందిరంలో మాత్రం మంచి విశ్వాసరాలు, మంచి ప్రార్థనా పరులు, మంచి వాక్యపరిచారు, మంచి సేవ చేస్తుంది, మంచి ఆత్మీయ అన్నీ ఇస్తుంది. కానీ ఏం చేస్తుంది? ఇంటి దగ్గర చూడాలి బ్రదర్ అంటే, ఏంటమ్మా అంటే, ఒకసారి మీరు చెప్పా చేయకుండా రండి బ్రదర్ అన్నదనమాట పాస్టర్ గారు. ఆయన వచ్చాడట. చూసుకోవాలి ప్రతాప్, భర్త మీద తిరగబడి కొడేస్తుందట. ఎవరు చెప్పండి? అక్కలు మార్తమ్మ గారు భర్త మీద కలబడిపోతుందట. అదేంటి అమ్మో అనుకున్నాడట. ఎవరు? నాలాంటి పాస్ట్ అవడం అమాయకుడు ఉంటాడు కదా. ఇదేంటి అక్క నువ్వు వెలగైపోయేటక్క అంటే, ఏం చేస్తానన్నా, అన్న నన్ను ఏం పట్టించుకోవట్లేదన్నా. ఎవరండి? అన్న నన్ను ఏం పట్టించుకోండి. మరి ఎవరిని పట్టించుకుంటారు? అన్న పట్టించుకోవాలని ఏం చేయాలి? నువ్వు లోబడాలి, ఆయన ప్రేమించాలి. నువ్వు లోబడవు, ఆయన ప్రేమించకపోతే ఏ జ్ఞానం వస్తుంది చెప్పండి? లోక జ్ఞానం వస్తుంది. దేవుని ప్రేమ నీలో ఉండాలంటే, దేవుని శక్తి నీలో ఉండాలంటే, దేవుని మహిమ నీలో ఉండాలంటే, దేవుని వాగ్దత్తం నీలో ఉండాలంటే, దేవుని యొక్క విశ్వాసం నీలో ఉండాలంటే నువ్వు ప్రేమించాలి. అందుకే ఏం చేస్తారు? ప్రమాణాల్లో చేస్తారు. ఏం చెప్తారు? కలిమికైనను, పెళ్ళైన ఉన్నారు కదా, లేమికైనను, సుఖమునందును, సంతోషమందును, వ్యాధి అందును, బాధ ఎందును, కష్టం వచ్చినా, ఇరుకొచ్చినా నీకే భర్తగా ఉంటాను, నీకే ఉంటాను, నీకే భార్యగా ఉంటాను, నీకే. 3వ రోజు పెద్ద పుల్లు అయిపోతారు ఇద్దరు. 3వ రోజు ఏమైపోతారండి? పెద్ద పుల్లు. అది కాదనమాట. ప్రేమ అంటే దేవుని చూపించాలి, ప్రేమ అంటే క్రీస్తుని చూపించాలి, ప్రేమ అంటే స్వరూపాన్ని చూపించాలి, ప్రేమ అంటే దేవుని మాట అది ప్రేమ అంటే అది వర్ధిల్లట. అది జ్ఞానమందు వర్ధిల్లాలి. నీ జీవితంలో జ్ఞానం కావాలంటే
దేవుని స్వాస్యం నీళ్ళు. అది భయభక్తులు రావాలి. ఏమి రావాలండి? భయభక్తులు రావాలి. ఇంటి దగ్గర ఎక్కడున్నా భయం ఉండాలి, అంతే. ఎక్కడున్నా భయం ఉండాలి. ఒకరోజు మొన్న రీసెంట్గా నేను హైదరాబాద్లో వాక్య పరిచయం చేయడానికి వెళ్ళినప్పుడు ఓ పాస్టర్ గారి కొడుకు నాకు కలిశాడు. సంతనూతలపాడు అబ్బరాం గారి కొడుకు, మూడో కొడుకు నన్ను కలిసి మాట్లాడు, అన్నా మీరు ఓ 31st నైట్ మా దగ్గరికి వచ్చారా? వచ్చాను బ్రదర్ అన్న. నాన్నగారు ఉన్నారు, ఇలాంటి పెద్ద ఆయన కూర్చున్నాడు. నేను వాచ్నైట్ సర్వీస్కి వెళ్ళాను. ముందు రోజు 30వ తారీఖు వాక్యం చెప్పాను, ఆయన రాలేదు. ఆ రోజు పులిపేట మీద చూడగానే నాకు భయం వేసింది. ఆయన చూస్తే 85-90 సంవత్సరం ముసలివాడు, మా నాన్నగారు వైపోల్ గారి లాగా. ఫస్ట్ వాక్యం ఒప్పుకోవాలి చెప్తుంటే భయపడిపోయాను బాగా. పెద్దోళ్ళ దగ్గర వాక్యం చెప్తే కొద్దిగా భయం వేస్తుంది. ఇప్పుడు మార్టిన్ గారి దగ్గర, బక్సింగ్ గారి దగ్గర, అభిషేక్ గారి దగ్గర వాక్యం చెప్పండి ఏమో భయం వేస్తుంది. ఏముంది, అమ్మో అన్న ఏమనుకుంటాడు. జయరాజు గారు లాంటినే భయపడిపోయాడు. ఎవరో పిలుపు గారి దగ్గర. ఇలా అయిపోయిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఆయన వచ్చి నన్ను ఎలాగన్నాడు, చెయ్యేసాడు. ఏయ్ నువ్వు నన్ను చూసి భయపడుతున్నావు, దేవుని చూసి భయపడుతున్నావు అన్నాడు. అలాగే నన్ను చూసి భయపడుతున్నావా, దేవుని చూసి భయపడుతున్నావు? ఏయ్ తమ్ముడా, నువ్వు నన్ను చూడొద్దు, నా ఏజుని నువ్వు చూస్తున్నాను చూడొద్దు, నువ్వు దేవుని వాక్యం చెప్పు అన్నాడు. తర్వాత ఆరాధన వర్తమానం, బల్ల వర్తమానం, ఒప్పుకోలు వర్తమానం, ఆ వాగ్దానం వేసి చక్కగా చెప్పాను. ఎందుకంటే మనిషిని చూస్తే ఏమొస్తుంది చెప్పండి, ఏమొస్తుంది అక్క? భయం వస్తుంది. దేవుని చూస్తే ఆశీర్వాదం వస్తుంది. జ్ఞానం కావాలంటే ఏం కావాలంటే భయభక్తులు కావాలి. మొట్టమొదటి కృప కావాలంటే ప్రయాస రావాలి, దీనత్వం కావాలి. సంఘంలో ఎలా ఉండాలని? దీనత్వం కలిగి దేవుడు ఆశ్రయిస్తాడు. మొదటిది. రెండవది జ్ఞానం కావాలంటే దేవుని యందు భయభక్తులు కావాలి. మూడవది విశ్వాసం కావాలంటే ప్రభుని స్తుతించాలి. చూడండి, మాట చూపిస్తాను చూడండి. లూకాసు వార్త 7వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 7వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. మొదటి 2 వచనాలు. ఆయన తన మాటలన్నీ కపెర్నహూములోనికి వచ్చాను. ఒక్క శతాధిపతికి పంపాను. చూసారా, యూదులు పెద్దలు ఆయన పంపి. 8వ వచనం చదవా, 18వ అధ్యాయం 8వ వచనం చదువురా. నేను సహాధికారం లోబడిన వాడును, నా చేతి కింద సైనికులు ఉన్నారు. ఒకడు పొమ్మంటే పోను, ఒకడు రమ్మంటే వచ్చి. 17వ అధ్యాయం మొదటి వచనం చదువమ్మా. 17వ అధ్యాయం మొదటి, లూకాసు వార్త 17వ అధ్యాయం మొదటి వచనం చదువు. ఆయన శిష్యులు తిట్లాను, అభ్యంతరములు రాకవట అసాధ్యము. చదువు. కానీ 17వ అధ్యాయం 5వ వచనం చదువు. 17వ అధ్యాయం 5వ వచనం. అపోస్తులు తమ విశ్వాసమును వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా. అపోస్తులు ఏం మా విశ్వాసం ఏం చేయాలండి? ప్రభువా 2004వ సంవత్సరం విశ్వాసం ఎంత ఉంది, 2025 పెంచు 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 అనాలి. అంటే వృద్ధి పొందించాలట. ఏం చేయాలండి? వృద్ధి పొందించమని చెప్పాలి. యేసు ప్రభుతో అపోస్తులని, ప్రభువా మా విశ్వాసము. అసలు శిష్యుల్లోనే ఒక్కొక్క టాలెంట్ ఉంది. 12 మంది టాలెంట్స్ ఉన్నాయి. చెప్పాలంటే 12 గంటలు పడుతుంది. పేతురుకున్న టాలెంట్ ఒకటి, యోహానుకున్న టాలెంట్ ఒకటి, యాకోబుకున్న టాలెంట్ ఒకటి. అసలు ఆ ఎలాగిచ్చాడంటే దేవుడు ఒక వరాలు ఇచ్చాడు వాళ్ళకి. ఆ టాలెంట్స్ చూస్తే గొప్ప ఆశ్చర్యం. కానీ మాకు విశ్వాసం వృద్ధి పొందించి అన్నాడట. మనం ఏమంటాం చెప్పండి? ప్రభా నా విశ్వాసం ఎంత చాలు ప్రభు, పరిమాణం చాలు ప్రభు, ఇది జరుగుతుందా? అమ్మాయి పెళ్ళి అవుతుందా? అబ్బాయికి ఉద్యోగం వస్తుందా? మా ఇల్లు ఎలాగైపోయింది, నాకు ఇల్లే లేదు ప్రభు, వాకిల్ లేదు ప్రభు, నా పరిస్థితి ఏంటి ప్రభు అనుకోవచ్చు. కానీ దేవుడు నీకు అన్నిస్తాడు. నీకేం కావాలి? విశ్వాసం కావాలి. నీకేం కావాలి? విశ్వాసం కావాలి. చదవండి 10వ అధ్యాయం 38వ వచనం చదవండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 37, 38 చదవండి. 37. ఇదిగో ఇక బహుకాలం కొంచెం ఉన్నది, వచ్చుచున్నవా చదవం. బహు కొంచెం ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకొస్తున్నాడు. నా ఎదుటి నీతిమంతుడైనట్లు విశ్వాసములో జీవిస్తేనే కానీ జీవించును కానీ అతడు వెనుక తీసిన ఎడల ఏం లేదండి. విశ్వాసములో జీవిస్తే మనం వెనుక తీస్తే దేవునికి ఏముండదండి? ఆత్మకి ఏముండదండి? సంతోషం. ఆత్మ సంతోషంగా ఏం చేయాలండి? విశ్వాసం. ఆత్మ సంతోషంగా ఏం చేయాలండి? దేవుని మహిమ. విశ్వాసం అంటే కరెక్ట్ కార్యాలు జరిగిస్తారు. వృద్ధి పొందించు, అభివృద్ధి పొందించి అడగాలన్నమాట. అపోస్తులు అడిగారు, మనం ఎంత అండి? మన బతికెంత అండి? సంఘ పెద్దలు కానీ, విశ్వాసం కానీ, పరిశుద్ధులు కానీ అనాలి. అందుకే బక్సింగ్ గారు విశ్వాసం మీద బతికాడు. బక్సింగ్ గారు ఏం చేశాడండి? విశ్వాసం మీదే బతికాడు. ఆయన సేవ అంతా విశ్వాసం మీదే. ఆయన చేతిలో డబ్బులు ఉండేవి కాదు, కారు ఉండేది కాదు, పరిస్థితి ఉండేది కాదు. ఆయన మొట్టమొదటిది నీ అక్కర్లు ఎవరో చెప్పకూడదు,
నీ తండ్రి ఆస్తొద్దు, ఇతరులదేమో ఏ సంస్థలో వచ్చాయి, ఈ 3 షరతుల మీద చచ్చిపోయినంత వరకు బతికాడు. ఈవెన్ టిల్ డెత్ వరకు, బై బర్త్ నుండి డెత్ వరకు కూడా ఆయన 15 ఏట 18 ఏట నుండి రక్షణ పొంది 32 సంవత్సరం సేవ ప్రారంభించి 2000 సంవత్సరం వరకు కూడా విశ్వాసం మీద. ఎంత కాన్వకేషన్ పెడితే ఇన్నేసి వేల మంది భోజనం పెట్టాడండి. మనం 200 మంది భోజనం పెట్టాలంటే ఎంతో వేదన పడతాం. ఆయన వాళ్ళకి మోకాలు వేసి ప్రార్థన చేసి, ఓ రోజులుగా మోకాలు వేసి ప్రార్థన చేస్తే కాన్వకేషన్ అవుతుంటే భోజనం లేదు, టిఫిన్ అయిపోయింది. అయ్యా మీరు బస్తాలు బియ్యం ఇచ్చినా, పరిస్థితి ఇచ్చినా మేము చేయలేమంటే దేవుడు ఆయన ఎప్పుడు అంటాడట, నవ్వుతుంటాడు, దేవుడు సహాయం చేస్తాడు, విశ్వాసంగా ప్రార్థన చేద్దాం అంటాడట. ఒకే మాట, దేవుడు సహాయం చేస్తాడు, విశ్వాసం కలిపి ప్రార్థన చేద్దామంటే మీటింగ్ అయిందట, చెప్తుండట నాలాని బోధ కూడా చెప్తుండట, 3 గంటలు 4 గంటలు 3 గంటలు 4 చెప్తుండే అయిపోయిందట. దేవుడు రాయల్ భోజనం పెట్టారు. ఎప్పుడు బక్సింగ్ గారి ఫెలోషిప్లోని కాన్వకేషన్లు ఎప్పుడు బిర్యానీ పెట్టరు, ఎప్పుడో లాస్ట్లో పెడతారు. బిర్యానీ భోజనం వచ్చిందండి. దేవుడు ఏం చేస్తాడండి, విశ్వాసం మీద పెడితే ఎప్పుడంటే మోకరించి ప్రార్థన చేసి సమాజ కూడుకులు ప్రారంభించిన దగ్గర నుండి ఎలాగొస్తున్నాయో తెలియదు, ఎలాగవుతున్నాయో తొట్టులో పిండే తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె తక్కువ అంత పరిచయం చేశాడు. అది విశ్వాసం అంటే. ఒక యవనస్తుడు సేవ చేస్తుంటే విశ్వాసంతో వచ్చినప్పుడు మనం ఎంత సేవ చేయాలి చెప్పండి. మన ఆత్మీయమైన తండ్రి గారు బక్సింగ్ గారు మన ఫెలోషిప్ వ్యవస్థాపకుడు, ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ అనమాట, హెబ్రోన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్. ఆయన ఎప్పుడు అంటాడు, బక్సింగ్ గారు సావాసం అని పిలకండి, హెబ్రోన్ సావాసం అని పిల్లని అని చెప్పేవాడు. చాలామంది బక్సింగ్ గారు సావాసం అండి మీరు అంటారు, కాదు హెబ్రోన్ సావాసం అని చెప్పేవాడు. అది విశ్వాసం మీద బతికాడు. దేని మీదండి, విశ్వాసం మీద బతికాడండి. విశ్వాసంతో ఉంటే కార్యాలు అద్భుతం జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ఈ ఆశ్చర్యకాలు గొప్ప అద్భుతం. ఎబ్రీ పత్రిక 11 ఇంటికి వెళ్ళి మీరు చదువుకోండి. ద హీరోస్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస వీరులు పట్టిక. విశ్వాసమని నిరీక్షింపడు వారి యొక్క నిజస్వరూప అదృశ్యమైన రుజువునై ఉన్నదని చెప్పిన రీతిగా విశ్వాస వీరులు పట్టుకుంది కాబట్టి దేవుడు ఎంతో ఆశ్రయించాడు. అదే సహవాస ధర్మం. వీరు అపోస్తులు బోధ యందును, సహవాసమందును, రొట్టె విరిచి యందును, ప్రార్థన చేయటి యందును ఎడతెక్కలి నెలకొన్నారండి. ఎడతెగ ఉన్నారంటే ఏం చేయాలి, మర్చిపోవాలా? ఎడతెగంటే అర్థం ఏంటండి, ఒక అమ్మాయి పెళ్ళి అవ్వలేదు ప్రార్థన చేస్తారు, ఒక అబ్బాయికి ఉద్యోగాలు ప్రార్థన చేస్తారు, ఒక ఇల్లు కట్టాలి ప్రార్థన. అలాగే ఎడతెగంటే నేను చచ్చిపోయినంత వరకు, టిల్ డెత్ వరకు నేను మందిరాన్ని వడవనైనా చెప్పాలి తీర్మానం. అది నేను మందిరాన్ని ఏదో తప్పదు, ఇంకా లెగలేని పరిస్థితి, బెడ్ రేడ్ అయిపోయాడంటే తప్పదు కానివ్వండి, నేను మందిరాన్ని వేడని చెప్పాలి. అది విశ్వాసం అంటే, అది విశ్వాసం. ఇంకో మాట చూపిస్తాను చూడండి, ఇంకో మాట విశ్వాసం కొరకు 11:7 చదవండి. ఎబ్రీలు రాసిన 11:7 చదవండి. ఈ మాట కనిపిస్తుంది. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఏం చేశాడండి, ఇంటి వారి రక్షణ కొరకు. నోవాహుకు అంటే నెమ్మది, సంతోషం. హృదయంలో నెమ్మది కావాలి, హృదయంలో సంతోషం కావాలి, హృదయంలో ఆనందం కావాలి, హృదయంలో మహిమ కావాలి, హృదయంలో వాగ్దత్తం కావాలి. అది విశ్వాసం అంటే. 40 రాత్రింబగలు ప్రపంచ చరిత్రలో ఎప్పుడైనా వర్షం వచ్చిందా చెప్పండి? బంగాళాఖాతం తుఫాన్ వచ్చింది, 2 వారాలు వచ్చింది. నా చిన్నప్పటి తెలిసినంత వరకు పెద్ద దివిసయం తుఫాన్ వచ్చింది, ఇంకా అది ఇంక చెప్పలేం. కానీ 40 రాత్రింబగలు ఎవరికైనా వర్షం వచ్చిందా? ఎక్కడైనా వచ్చింది? మీరు పుట్టిందని చనిపోయినంత ఇప్పుడు వరకు కూడా టిల్ మీకు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉండదు, కానీ వర్షం వచ్చిందా? రాలేదు. ఒక వారం వచ్చిందంతే. 2వ వారానికి సూర్యుడు వచ్చాడు. కానీ 40 రాత్రింబగలు వర్షం వచ్చిందంటే చెప్పండి ఎంత ప్రార్థన. నోవాహుని ఎంతమంది తిట్టుకున్నారు చెప్పండి? వాడ కడుతుంటే ఎంతమంది తిట్టుకున్నారు చెప్పండి? సముద్రంలో కట్టవలసిన వాడ ఎడారిలో కడతనే పెట్టిన బాబు, పరిస్థితి ప్రభావం పెట్టి జనాల మధ్య కడతనే పెట్టి వివాదం ఏంటంటే అప్పుడు దేవుడు అన్నాడు ఒక కార్యం జరగబోతుంది, ఆ కార్యంలో వర్షం వస్తుంది, ఆ కార్యంలో ఉపద్రవం వస్తుంది, ఆ కార్యంలో ఎవ్వరు వెళ్ళరు. నువ్వు రక్షణ పొందకపోతే, నువ్వు మారు మనసు పొందకపోతే, నువ్వు బాప్టిజం తీసుకోకపోతే, నువ్వు ఏం చేయకపోతే నువ్వు నరకానికి వెళ్తావని చెప్పాడు అనమాట. అయినా మాట అనలేదు. ఎవరు చెప్పండి? ఎవరు? నోవా కాలం ప్రజలు. నోవా తాత ఆ తాతే మన మాటలే. తాతగారులు ఎందుకు చెప్తారు చెప్పండి? ఒరే బాగుపడరా, ఒరే చెదిపోకురా, బాగుపడరా, మందిరాలు ఇలాంటి ఆయన బోధకి వెళ్తున్నాడు. వినండి, జాగ్రత్తగా గమనించండి. పెద్ద ఆయన బోధకి వెళ్తూ ఇప్పుడులా పేపర్లు పెట్టుకొని డిజిటల్లా కాదు, అప్పుల్లోని పొలలు ఎట్టుకునేవారు. చీపురు కట్ట పొలలు ఎట్టుకొని వాళ్ళు వాక్యం చెప్పాలంటే 8 పొలలు ఎట్టుకొని 8 గంటకి 8 విషయాలు చెప్పి ముగించేవారు ఆ కాలంలో. ఈ పొలలు ఎట్టుకొని వచ్చాడు. మొట్టమొదట యేసుప్రభు రాకడ కొరకు చెప్తున్నాడు పెద్ద ఆయన. నాలాంటి మా బండిగారు లాంటి మా పిల్లల పేరు మీ పేర్లు పెడితే మళ్ళీ నన్ను తొడతారు, అందుకే కొడతారని ఆ పేర్లే చెప్తున్నాడు. మా పిల్లలు ఏం చేశారు? తాతయ్య ఒక పొల తీసాడు.
రెండో పొలం తీసాడు, మూడో పొలం తీసాడు, 8 పొలాలు తీసాడు వాడు. బోధ సిద్ధపరిచారు ఎవరు చెప్పండి? ఎవరు? పెద్ద ఆయన పాస్టర్ గారు సిద్ధపరిచారు. మంచి పాస్టర్ గారు సిద్ధపరిస్తే పొలాలు తీసేస్తే ఏముంది? వస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు, బోధ రావాలని ఏం చేయాలి? అది మంచి మాట, బాగా చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. పొలాలు ఉండాలి, పొలాలు లేవు. ఆయన వస్తున్నాడు, ఆయన వస్తున్నాడు, ఆయన వస్తున్నాడు, ఇలా వస్తున్నాడు, ఏదిరా పొలండి, వస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నట్టు చూడండి. ఆ సిస్టర్ గారు ఎదురుగా ఉన్నట్టు మా బ్యోలా ఉంది చెల్లి, అలా పడిపోయాడు. అమ్మ నువ్వు వస్తున్నావు అంటే, అయ్యో నువ్వు పడిపోతావు జాగ్రత్త చూడు, నువ్వు పడిపోతావు జాగ్రత్త చూడు, నువ్వు పడిపోతావు జాగ్రత్త చూడు అనే సమయంలోనే ఆయన అలా పట్టుకున్నాడంట. ఏంటి బ్రదర్ ఏమైందంటే, ఒరే మనవడా ఎవరో నా పొలాలు తీశారు, వాక్యం రాలేదురా అంటే అర్థం ఏంటి? ఆ కాలంలోని పేపర్లు పెట్టుకొని ల్యాప్టాప్లు పెట్టుకొని చేసేవారు కాదు బోధ. ఏదో గుర్తుగా పెట్టుకున్నాడు పెద్దోళ్ళు. పాత తరం చూడండి, పెద్దోళ్ళు గుర్తుగా పెట్టుకున్నాడు. ఆయన ఇప్పుడు వీళ్ళు చెప్పకుండా బైబిల్ చెప్పేస్తానండి, ఆయన వేరేలేండి, మామూలు చెప్తున్నాను. ఆ బుల్లలు తీయడంతో వాక్యం పోయింది. అప్పుడైనా సరే ఒక్క మాటలో ఆయన వస్తున్నాడు మాట 20 సార్లు అంటే ఒక ఆవిడ రక్షణ పొందింది, ఒక ఆయన రక్షణ పొందింది. అది కార్యం అంటే. ఆయన ప్రార్థన చేసి వచ్చాడు, ఆయన వస్తున్నాడంటే విశ్వాస వాక్యం పలికాడు, విశ్వాస మాటలు పలికాడు, విశ్వాస శక్తి పలికాడు, దేవుడు ఆశ్చర్యతగా సహాయం చేశాడు. ఇది మూడోది. 4వది చూపిస్తాను చూడు, 4వది చూపిస్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. త్వరగా తీయాలి, టైం అయిపోయింది. కాగా ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించిన. ఏం చేయాలండి? ఆయన అనుగ్రహించాలంటే ఏం చేయాలండి? ప్రేమించాలి. ఏం చేయాలండి? దేవుణ్ణి ప్రేమించాలి. చదవండి మొదటి యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయం 4వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం చదవండి. 8వ వచనం 9. దేవుడు ప్రేమస్వరూపి. దేవుడు ఎలాంటి వాడని? ప్రేమ. దేవుని లేనివాడు ప్రేమను ఎరగడు, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. నువ్వు ప్రేమ ఉందంటే అర్థం ఏంటి? LOVE లవ్. L అంటే లిజన్, O అంటే ఒబీడియన్స్, V ఈజ్ ద వర్టికల్, E ఈజ్ ద ఎటర్నల్ థింగ్స్. దట్ ఈస్ లైక్ ఎ లవ్. లిజన్ వినాలి, ఒబీడియన్స్ వర్టికల్ దేవుని కొరకు సరి చేసుకోవాలి, పరలోక సంబంధం. దట్ ఈస్ లైక్ ఎ లవ్. ఈ ప్రేమస్వరూపు ప్రేమ లేని వాడుకుంటే దేవుడిని ఎరగ. నువ్వు ప్రేమించావంటే అర్థం ఏంటండి? దేవుడిని ఎరగాలండి. మనం ప్రేమ చూపించే క్రైస్తవుడు అంటే అర్థం ఏంటి మాటకు తెలుసా? ప్రేమ కలిగిన వ్యక్తి, ప్రేమించే వ్యక్తి క్రైస్తవుడు. క్రైస్తవులకు మారుమేడు ఏంటి తెలుసా అండి? ప్రేమ గల వ్యక్తి. అనేక మంది ఉంటారు ఇన్నులు, వాళ్ళకి మనశ్శాంతి ఉండదు, కానీ క్రైస్తవుడికి జాలి ఉంటుంది, ప్రేమ ఉంటుంది, కరుణ ఉంటుంది, దయ ఉంటుంది అనమాట. ఏముంటుందండి? అమ్మ పడుకోకుండా లెగాలి, ముగించేస్తాను, లెగాలి, పడుకుని పోతాను రండి. గట్టిగా అంత గట్టి చెప్పినా పడుకుని పోతాను, నిద్ర వచ్చేస్తుందా? 31st నైట్ ఒక అక్కగారు ఎలాగే వాక్యం చెప్తుంటే ఆవిడ సౌండ్ అని వస్తుంది. ఇదేట్రా బాబు అనుకోండి. అన్నగారు ఎవరో సౌండ్ చేస్తారో చూడండి, మా అంటుంది. అంటే ఆవిడకి పాపం షుగర్ వ్యాధి, బీపీ వ్యాధి అండి. 1 గంట పడుకోవాలట. మందిరంకి వచ్చి పడుకుంది. సైతాన్ని కానీ మందిరంకి వచ్చి వాక్యం ఏమంటారు, పడుకో అంటుందట. పడుకోకూడదు, లెగాలి. మేము ఎంత కష్టపడి ప్రార్థన చేసి దేవుని దగ్గరికి కనిపెట్టి వస్తే ఇలా బాగుంది, చాలా బాగుంది బ్రదర్, నైస్గా ఉంది బ్రదర్, మంచి పొరిపేద్దాం బ్రదర్, నల్ల పొరిపేద్దాం బ్రదర్ అంటే కుదురుతుందా? ఆ అక్క అంటే అమ్మ ఎవరో లేపమ్మా అంటే ఆయన అంటున్నాడు, నా అక్కకి బాగులేదు బ్రదరు, షుగర్ వ్యాధి, బీపీ వ్యాధి, ఆ వ్యాధి, ఈ వ్యాధి, 20 రకాల జబ్బులు ఉన్నాయట. అది ఇంటి దగ్గర పడుకోమని వచ్చుకుంది, ఇక్కడేందుకు పడుకోవాలి? వాళ్ళ వెయిటింగ్ రూమ్ ఉంది పడుకోవచ్చు కదా, సిస్టర్స్ రూమ్ ఉంది పడుకోవచ్చు కదా, వాగ్దానాల టైం రమ్మని నాన్న. లేదు అక్క మందిరంలోనే పడుకోవాలట. ఎక్కడ పడుకోవాలటండి? చెప్పండి బ్రదర్, చెప్పండి సిస్టర్. మందిరంలో పడుకుంటారా? దేవుని సేవ అంటే మందిరం పడుకోవద్దు అంటలేదు, కానీ సైతాన్ గారు కూడా వినకుండా చేస్తాడు. ప్రేమస్వరూపుగా ఉండాలి. ఎలా ఉండాలండి? ప్రేమతో క్రైస్తవుడు ప్రేమించాలి, క్రైస్తవుడు వెంబడించాలి, క్రైస్తవుడు స్వాస్థ్యం, క్రైస్తవుడు మహిమ పొందించాలి, క్రైస్తవుడు ఆత్మతో నింపబడాలి, విశ్వాసాత్మతో నింపబడాలి. అప్పుడు దేవుడు ఆశ్రయ ప్రేమ స్వరూపుని ఉంటే దేవుడు అన్నీ కూడా ఇస్తాడు. నీలో ప్రేమించాలంటే 100 రూపాయలు డబ్బులు ఉంది, ఈ 100 రూపాయలు ఇవ్వకుండా నేను ప్రేమించాను, నువ్వు వెళ్ళిపో ప్రార్థన చేద్దంటే కుదురుతాడికి ఆకలి వేస్తుంది. 100 రూపాయలు ఇస్తే అని తింటా, లేకపోతే ఏమో. అది క్రైస్తత్వం అంటే. నువ్వు 100 రూపాయలు ఇవ్వు, నువ్వు దేవుడయ్యా, అయ్యగారు నువ్వు దేవుడు అని అంట. ఆ 100 రూపాయలు పర్లేదు బ్రదర్, ప్రార్థన చేద్దాం బ్రదర్, ప్రార్థన కార్యం జరుగుతుందా? చెప్పు దినేష్, చెప్పు బ్రదరు, చెప్పు రాజన్న. జరగదు. నువ్వు ఇస్తేనే జరుగుతుంది కార్యం. అది ప్రేమ అంటే. నువ్వు ఇస్తేనే జరుగుతుంది. 4వది. 5వది చూపించి ముగించేస్తాను చూడండి, టైం అయిపోయింది. అందుకే ఇక్కడ చూపించడానికి సమయం లేదు కాబట్టి టైం అయిపోయింది. 2వ దశలోనికి పత్రిక, దశలోని రాసిన 2వ పత్రిక తీయండి.
మొదటి దశలోని పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనాలు చదవండి. 12-13 వచనాలు. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మీ హృదయంలోని పరిశుద్ధత విషయమై అనిందమైనట్లు స్థిరపరచుడికై ప్రేమలో అభివృద్ధి పొంది ఎలాగ వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకరు మనుషులందరి ఎడలను ప్రభు దయచేయి. ఏం చేయాలండి? మనుషులందరి ఎడల వర్ధిల్లాలి ప్రేమ కొరకు. చూడండి 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం. 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం చూడండి. 9వ అధ్యాయం చూడండి. 9-10 వచనాలు చదవండి. అక్కడక్కడ చెప్పి ముగించేస్తాం, అయిపోయింది. 10వ వచనం చదవండి చాలు. 10వ వచనం ఒక్కడ చదవమ్మా. 2 Corinthians chapter 9 verse 10. చదువు. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారం దయచే దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్యము భాగ్యం గలవనట్లు అదండి మీ నీతి ఫలాలు. అంటే పూర్ణ ఔదార్య భాగ్యం కావాలని ఏం చేయాలి? మీ దాంట్లో ప్రభు కొరకు సమర్పించుకోవాలి. అది ఈ మాట. మీ దాంట్లో ప్రభు కొరకు ఏం చేయాలండి? పూర్ణ ఔదార్యం కావాలంటే దేవుని సేవ కొరకు నా శ్రమిస్తానని చెప్పాలి. అది పూర్ణ ఔదార్యం అంటే. మీ సేవలో ప్రభు కొరకు యుక్తం ఉండాలంటే పూర్ణ ఔదార్యం కలిగి జీవించాలి. ఆ మాట నేను చెప్దాం అనుకున్నాను. ఎంత ధైర్యం కావాలంటే ఈ దినాల్లోని కులగర్వం ఉంది, మతగర్వం ఉంది, విద్యాగర్వం ఉంది, ఉద్యోగగర్వం ఉంది, వ్యాపారం ఉంది, అందమనే గర్వం ఉంది, డబ్బు అనే గర్వం ఉంది, ఆస్తి అనే గర్వం, ఇవన్నీ పోవాలి. ఈ ఔదార్యం రావాలంటే ఇవన్నీ పోవాలి. క్రీస్తు విషయం ఎందరు గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పపాలం పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమను ఉంచిన మోషే ఎంత విధానం కలగాడో. 40 years ఎక్కడ ఉన్నాడండి? ఫరో ఆస్థానం ఉండి 40 years ఎక్కడ ఉన్నాడండి? సకల శాస్త్ర 40 years ఎక్కడ ఉన్నాడంటే ఇశ్రాయేల్ యొక్క దేశంలో ఇశ్రాయేల్తో నడిపించాడు. ఎన్ని శ్రమలు పొందాడు మోషే చెప్పండి? నేను చూపించడానికి సమయంలో నిర్గమాకాండ 2వ అధ్యాయం 3వ అధ్యాయం 4వ అధ్యాయం 5వ అధ్యాయం ఇంటికెళ్ళే చదువుకోండి. ఎంత ఔదార్యం కలిగిందంటే మోషే జీవితంలో చూస్తే ఈ ఔదార్యం అంతా పోయినప్పుడు కూడా క్రీస్తుని చూపించాడు. అది ఈ బల. మొదటిది కృప కావాలంటే ఏం చేయాలండి? ప్రయాసపడాలి, దీనత్వం కావాలి. రెండవది ప్రేమ కావాలంటే ఏం చేయాలండి? క్రీస్తు స్వరూపునిలో ఉండాలి. మూడవది ఏంటంటే జ్ఞానం కావాలని ఏం చేయాలండి? భయభక్తులు కావాలి. నాలుగవది విశ్వాసం కావాలి ఏం చేయాలంటే నీ జీవితంలో కార్యం రుజువుపరచుకోవాలి. ఐదవది పూర్ణ ఔదార్యం కావాలంటే నువ్వు అనేక మందికి ఇచ్చేవాడుగా ఉండాలి. సేవకులు కూడా ఇస్తారు. చాలా తెలుసా? మీకేం తెలియదు. సేవకులు ఇవ్వండి కాదు, ఇమ్ము కాదు, ఇవ్వు అనాలి. ఇమ్ము అంటే అందరూ ఇస్తారు, ఇవ్వడం కాదు, గొప్ప కాదు, ఇవ్వాలి. మనం కూడా సేవకులు కూడా ఇవ్వాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగించేస్తాను. బిల్లీ గ్రాహం గారి జీవితంలోని 100 కోట్ల మందిని రక్షించాడు ప్రపంచంలో, సుమారు 6 billion people. అలాంటి ఆయన తన ఆస్తి అంతా ఇచ్చాడట దివిసీమ తుఫానుకు వచ్చినప్పుడు. కలకట్టాలో ఒక ఆశ్రమం, మదర్ తెరీసా ఆశ్రమానికి చెక్కులు రాసి ఇచ్చాడు. 8 చెక్కులు రాశాడు. బీజే పాల్ గారు కొడుకు సాక్ష్యం. బీజే పాల్ గారు చెప్పాడట, బీజే పాల్ గారు కొడుక్కి, ఇప్పుడు ఆయన అమెరికాలో ఉన్నాడు. ఆయన చెప్పాడు, ఆయన రాస్తుంటే బీజే పాల్ అని అనేవాడట, ఏంటి ఇంత రాసి ఇచ్చేస్తానంటే, దేవుడు ఇస్తాడయ్యా తీసుకోనే, ఆయన రాజు, ఆయన కొడుకు రాజకుమారుడు, అన్నీ ఇస్తాడండి. కానీ ఆయన ఎలాగిచ్చాడంటే అన్నీ ఇచ్చి వెళ్ళిపోయాడు, ఫ్లైట్ ఎక్కిపోయాడట. ఈయన ఇచ్చెళ్ళి అక్కడ దిగిపోయేసరికల్లా దానికి తగ్గ డబ్బు వచ్చిందండి బ్యాంకులోకి. ఎలాగొచ్చింది చెప్పండి? ఎలాగొచ్చింది చెప్పండి? నువ్వు దేవునికి ఇస్తే దేవునికి ఇస్తాడు. అది నువ్వు దేవునికి ఇవ్వు, సమృద్ధి ఇవ్వు, ఎంతైనా ఇవ్వు, దేవుడు డబల్ ఫోల్డ్ చేసేస్తాడు. నీ ఆస్తిని కానీ అంతస్తుని అన్నీ ఇచ్చేస్తాడు. అది దేవుని ఆశీర్వాదం. అప్పుడు బిల్లీ గ్రాహం నేర్చుకున్నాడు, ప్రభా నేను అనుకున్నాను రేపు ఎలా జీవిస్తాను అనుకున్నాను ప్రభా, మానవ మాత్రం జీవించాను కానీ నువ్వు గొప్ప దేవుడు అయ్యా అన్నాడు. అది ఆరాధన చేశాడు. అది పూర్ణ ఔదార్యంగా భాగ్యం అంటే అర్థం ఏంటంటే ప్రభువుకి పూర్ణంగా ఇచ్చాడట. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘం అది నువ్వు పూర్ణంగా ఇవ్వాలి. 5 విషయాలు నేర్చుకున్నావు. మొదటిది కృపతో జీవించాలి, రెండవది ప్రేమతో జీవించాలి, మూడవది విశ్వాసంతో జీవించాలి, నాలుగవది జ్ఞానంతో జీవించాలి, ఐదవది పూర్ణ ఔదార్యంతో జీవిస్తే నూతన సంవత్సరం వర్ధిల్లుతుంది. అది బల్ల. అప్పుడు నువ్వు ఆశ్రయం చదవండి. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం అందరం కలిసి చదువుకొని ప్రభు బలలో పాలు పొందాం. అందరు తీయండి, బైబిల్ తీయండి. ప్రతి మనుషుడు తాను పరీక్షించుకొని అలాగే చేసేటట్టు తిని ఆ పాత్రలోని త్రాను ప్రభు శరీరమే చెప్పగా తిని త్రాగువాడు తన శిక్షావతి కంటే తిని చిందులో మీ ఎన్నికల బలహీన రోగులు చాలామంది నిద్రిస్తున్నారు. చదవండి, మాట చదువుకొని ప్రభు బల దగ్గరికి వెళ్దాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి. చాలండి, అభివృద్ధి పొందుడు. ఏం చేయాలి చెప్పాలి? మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు
అనుగ్రహించు, కృపయందును జ్ఞానమందును అభివృద్ధి. అంటే అభివృద్ధి అంటే ఏంటి? నూతన సంవత్సరం దేవుని కొరకు ఆత్మల తేవాలి, అది అభివృద్ధి. మోకరించండి, ప్రార్థన చేసుకోండి.